సనాతన ధర్మంలో మన ఋషులు సత్వగుణాన్ని కూడా దాటినటువంటి స్థితిలో ఉండే. ఏంటి సత్వగుణంలో దాటిన స్థితి? భగవద్గీత చెప్పినట్టు శమము దమము అంటే ఏంటి? వాళ్ళు మనసును నిగ్రహించుకున్నారు. ఆ తర్వాత ఏంటి? ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏంటి? క్షమించేశారు. వాళ్ళకి అసలు ఎవ్వరి మీద కళలో కూడా పిసరంత కూడా ద్వేషం ఉండేది కాదు. అంత సత్వగుణం ఉన్నవాళ్ళు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? విషయాల వల్ల నాకు ఆనందం వస్తుంది అనేటువంటి విషయాన్ని పట్టించుకోకుండా ఎంత కష్టమైనా దాన్ని భరించారు. ఎందుకు మనం చూస్తున్న సినిమాల్లో ఇప్పుడు ఆయన ఎవరు మన హరిశ్చంద్రుడు వాళ్ళందరూ కూడా భార్య నమ్మేసుకున్నారు, పిల్లవాడిని నమ్మేసుకున్నారు, ధర్మం తప్పల. అంటే అర్థం ఏంటి? అంత మనస్సులో ఎలాంటి పిసరంతా రాగద్వేషాలు లేకుండా ఆ మహానుభావులు జీవించారు. వాళ్ళు ఋషులు అనమాట. అంటే సత్వగుణంలో. ఆ తర్వాత ఇంకేం చేశారు వాళ్ళు? తర్వాత ధర్మం ఎప్పుడూ తప్పలేదు. ధర్మం ఎంత కష్టమైనా వాళ్ళు పాటించారు. ఆ తర్వాత పరమాత్మ తత్వం గురించి ఎంక్వైరీ చేశారు. సంస్కృతంలో వేదాలు గీతాలన్నీ వాళ్ళే రాశారు. ఆ తర్వాత ఏంటి? కంప్లీట్గా పూర్తి నమ్మకం, అనుమానం లేని నమ్మకం కాదు, శ్రద్ధ అంటే ఏంటి? భగవతత్వం మీద మంచి నమ్మకం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ మనుషులు, ఆ ఋషులు వాళ్ళు ఏం కనిపెట్టారంటే, ఒకటైతే ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మనం కంటితో చూడలేము, మన ఇంద్రియాలతో కనుక్కోలేము. కాకపోతే ఇప్పుడు మన కంటికి కనపడుతున్న ప్రతిదీ ఆ శక్తిలో నుంచే వచ్చింది. ఏంటి కంటికి కనపడుతున్నాయి? ఏం కనపడుతున్నాయి? ప్రకృతి కనపడుతుంది అన్నారు. ప్రకృతి అంటే మనకి కనపడుతుందిగా. భూమి కనపడుతుండే, నీళ్లు కనపడుతుండే, ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి గాలి కనపడుతుండే, అగ్ని కనపడుతుండే, ఆకాశం కనపడుతుండే. ఇవన్నీ ఎవరికి కనపడుతున్నాయి? మన బుద్ధికి కనపడుతున్నాయి. అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? గ్రహించే శక్తి ఉన్నది. ఇప్పుడు మన ఋషులేంటి? ఈ గ్రహించే శక్తిని భగవతత్వ స్థితి ఎంత నిరాకారంగా నిశ్శబ్దంగా ఉందో వాళ్ళు, ఆ మహానుభావులు, వాళ్ళ బుద్ధి కూడా అంత నిశ్చయంగా, అంత నిశ్శబ్దంగా ఉంది. వాళ్ళు ఏం కనుక్కున్నారు? ఓహో, ఈ ప్రకృతి ఇదంతా, ఈ ప్రకృతిలో వీటితో పాటు 3 గుణాలు ఉన్నాయి అన్నారు. ఎట్లా కనిపెట్టారు వీళ్ళు 3 గుణాలని? ఇప్పుడు ప్రకృతిని చూడండి. కొన్నాళ్ళు వర్షాకాలం, తర్వాత కొన్నాళ్ళు ఎండాకాలం, కొన్నాళ్ళు చలికాలం వస్తుంది కదా. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ గుణాలకి మన శరీరం ఎలా రెస్పాండ్ అవుతుంది? ఎండాకాలంలో ఎలా ఉంది? చెమట పట్టిపోతుంది, తట్టుకోలేకపోతాం. వర్షాకాలంలో ఎట్లా ఉంటుంది? అంటే ఏంటి? 24 గంటలు వర్షం పడుతూ ఉంటుంది, ఆహారం కూడా దొరికే పరిస్థితి లేదు. చలికాలంలో మన ఎముకలు కూడా కొరికే చలి ఉంటుంది. ఈ 3 కాలాల్లో మనం ఉన్నామంటే వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? ఓహో, ఇక్కడ ఈ గుణాలు కూడా ప్రకృతిలో ఎన్ని గుణాలు అయితే ఉన్నాయో 3 గుణాలు కనపడుతున్నాయి కదా, అలాగే మనలో కూడా అలా కనపడుతున్నాయని ఆ ప్రకృతి గుణాలకు అనుగుణంగానే మన ఆహార విధానాలు రూపొందించారు. మనం ఉండే విధానాన్ని రూపొందించారు. తర్వాత ఆ గుణాలకు అనుగుణంగానే మనం ఎలా జీవించాలో కూడా వాళ్ళు ఎలా జీవించాలో చూపించి మనం ఎలా జీవించాలో కూడా చూపించారు. మా జనరేషన్కు కొంత అర్థం ఉంది. ప్రకృతితో జీవించండి. ప్రకృతితో జీవించడం అంటే ఏంటి? ఏ ప్రకృతి